హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం ఐ స్టిక్స్ను ఉపయోగించి పెన్ స్టాండ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. పెన్ స్టాండ్ ఆరు ఫ్లవర్ వాజ్ అనుకోవచ్చు అండి, రెండింటికి యూజ్ అవుతుంది. ఈ ఐ స్టిక్స్ మనకి ప్లెయిన్ దొరుకుతాయండి, కలర్ వేసినవి దొరుకుతాయి. ప్లెయిన్ తెచ్చుకుంటే మనం కలర్ వేసుకోవాలండి, లేదా మనకి మార్కెట్లో కలర్స్ కూడా ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. మనం చెక్ చేసుకొని కనుక్కొని తెచ్చుకోవాలి. మనకి దీనికి కావాల్సిన వస్తువులు ఫ్యాబ్రిక్ గ్లూ, ఐ స్టిక్స్ అండి. ఫ్యాబ్రిక్ గ్లూ, ఫెవికాల్ ఆర్ గ్లూ గన్ ఏదైనా ఉపయోగించవచ్చండి. అది మన ఇష్టం. మన దగ్గర ఏదైతే ఆ రోజు అవైలబిలిటీలో ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పెన్ స్టాండ్ని చేయాలంటే మనం 3 స్టిక్స్ను ఉపయోగించి ఒక ట్రయాంగిల్ చేయాల్సి ఉంటుందండి. ఈ ట్రయాంగిల్స్ ద్వారా మనం పెన్ స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి. ఈ 3 స్టిక్స్ను ఉపయోగించి ట్రయాంగిల్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిక్ని తీసుకొని దానికి ఒక కార్నర్లో మనం గ్లూని అప్లై చేసేసి రెండో స్టిక్ని దానిపైన కార్నర్లో అమర్చాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ మూడో స్టిక్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. రెండో స్టిక్కి ఆపోజిట్ కార్నర్లో మనం గ్లూ వేసాము. గ్లూ వేసిన తర్వాత మనం మూడో స్టిక్ని పైవైపుకు పెట్టామండి. పైవైపుకు పెట్టాం కాబట్టి దాని ఇంకొక కార్నర్ వచ్చేసేసి అడుగుకి వెళ్ళిపోవాలండి. ఈ విధంగా పెడితే మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే మనం యూజ్ చేసే 3 స్టిక్స్ కూడా ఒకవైపు, ప్రతి ఒక్క స్టిక్కి ఒకవైపు పైవైపుకుంటే రెండో కార్నర్ వచ్చేసేసి లోపల వైపుకు ఉండాలండి. ఈ విధంగా మనం ట్రయాంగిల్ని తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న ట్రయాంగిల్స్తో మనం ఇప్పుడు పెన్ స్టాండ్ని తయారు చేసుకోబోతున్నామండి. చూడండి, గమనించండి, మీరు దగ్గరగా చూపిస్తున్నాను, కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. ఒకవైపున స్టిక్ పైకి ఉందండి, ఒకవైపున లోపలికి ఉంది. మనం 3 స్టిక్స్ని కూడా గమనిస్తే దేనికదే అలానే ఉంటుందండి. చూడండి, ఇది కూడా ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ అడుక్కుందండి పుల్ల. ఈ విధంగా మనం ట్రయాంగిల్ని అరేంజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని ట్రయాంగిల్స్ చేసి పెట్టేశానండి. కొన్ని కలర్స్తో, నా దగ్గర ఉన్న కలర్స్లో కొన్ని కలర్స్ని నేను ట్రయాంగిల్స్ చేసి పెట్టాను. వీటిని ఉపయోగించి ఇప్పుడు చూద్దామండి. చూడండి, నేను ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, దాని మీద రెండో ట్రయాంగిల్ని పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. ఇది నేను మధ్యలో అయితే పెట్టట్లేదు, ఆ కార్నర్స్కి ఎడ్జెస్లో ఆనేటట్లు దగ్గరగా చూసి పెట్టానండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ట్రయాంగిల్స్కి ఏ కార్నర్స్ అయితే ఉన్నాయో ఆ కార్నర్స్ ఎడ్జెస్ పక్క పక్కన వచ్చేటట్లు పెట్టాలండి. అదైతే మధ్యలోకి పెట్టకూడదు, ఒకే చోట కూడా ఈక్వల్గా కూడా పెట్టకూడదండి. ఆ 3 కార్నర్స్ కూడా, అడుగునున్న 3 కార్నర్స్, దానిపైన పెట్టిన మనం ఒక ట్రయాంగిల్ 3 కార్నర్స్ కూడా పక్కకు రావాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఇవి ఎక్కడైతే స్టిక్స్ జాయింట్ అవుతున్నాయో మనం అక్కడ గ్లూ అంటించుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేను 3 పార్ట్స్లో గ్లూ వేసాను. ఈ విధంగా గ్లూ వేసి స్టిక్ చేసేసుకోవాలండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్ని కూడా చూడండి దాని పక్కన కార్నర్స్ ఎడ్జెస్లో పక్కన వచ్చేటట్లు అరేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ రైట్కి తిప్పుతున్నామా లెఫ్ట్కి తిప్పుతున్నామా మనం గుర్తుపెట్టుకొని రైట్ వైపుకి టర్న్ చేస్తే రైట్ వైపుకే పెడుతూ ఉండాలండి, లెఫ్ట్ వైపు టర్న్ చేస్తే లెఫ్ట్ వైపు పెడుతూ ఉండాలి. చూడండి, ప్రతిసారి మనం అదే పార్ట్లో, ఎందుకంటే అక్కడ మనకి స్టిక్స్ కలుస్తాయి కాబట్టి మనం అదే పార్ట్లో 3 డాట్స్ పెట్టేసుకొని చక్కగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్లు అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా గ్లూ అంటించుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ప్లెయిన్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, మల్టీ కలర్గా అన్నీ ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 కలర్స్ చేతికి వచ్చినవి తీసుకున్నానండి. 3 వైలెట్, ఎల్లో, రెడ్ చేతికి వచ్చింది, అవి తీసేసుకున్నాను. తీసుకొని ఆ 3టిని ఇప్పుడు అరేంజ్ చేస్తున్నానండి.
కొన్ని స్టిక్స్ వంకర వస్తాయండి, అక్కడ మనం చూసుకోవాలి. ఆ వంకర వచ్చిన దగ్గర అడుగును మనం గ్లూ వేసినా కానీ అది అంటుకోదు, స్టిక్ అవ్వదు, ఊడొచ్చేసిద్ది. కాబట్టి మనం చూసుకొని వంకర లేకుండా ఉన్న దగ్గర అటో ఇటో రివర్స్లోనే వేసేసి దాన్ని అంటించేసేయాలండి. నెక్స్ట్ నేను ఎల్లో తీసుకున్నానండి. ఇంకా మీరు ఎన్ని కలర్స్ అయినా తీసుకోండి. ఈ విధంగా మనకి ఏంటంటే అది రౌండ్ తిరిగినట్టు చక్రం లాగా వచ్చేసిద్దండి. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను 3 కలర్స్ తీసుకున్నాను అన్నానండి, ఎల్లో తర్వాత రెడ్. ఈ మూడింటిని కూడా ఇలానే అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదండి, మీకు డిజైన్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వచ్చేసేయాలండి. కాకపోతే మనం గమ్మంటిచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలండి. మనం గమ్మంటిచ్చిన దగ్గర అది పైన పెట్టిన ట్రయాంగిల్కి స్టిక్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది ఒకవేళ అంటలేదనుకోండి, మనం కొంచెం ప్లేస్ పక్కకు అటు ఇటు అది పెట్టి చూసి ఎక్కడైతే అంటుతుందో అక్కడ మనం గమ్ వేసుకోవాలండి. చూడండి, నేను పెన్ను పెట్టి చూశానండి, ఇంకా కొంచెం హైట్ పెట్టాలి, సరిపోలేదు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత చేసుకోవచ్చండి. ఫ్లవర్ వాజ్ అనుకోండి, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు చేసుకోవచ్చండి. చూడండి, నెక్స్ట్ నేను రెడ్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనం 1 by 1 మనం అంటించకుండానే మనం గమనించుకుంటూ ఉండాలండి. మనం ఇందాక చెప్పా కదా, గ్లూ వేసిన దగ్గర మనం పైన పెట్టిన ట్రయాంగిల్ స్టిక్ అవుతుందా లేదా చూసుకోవాలండి. అదొకటి గమనించుకొని ప్లస్ మనం ట్రయాంగిల్ పెట్టినప్పుడు కార్నర్స్ పక్కన చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బేస్ అండి. అడుగున మనం బేస్ తయారు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను వాల్ హ్యాంగింగ్ చెప్పినప్పుడు ఐ స్టిక్స్తో అవి ఎలా పెట్టుకోవాలో చూపించానండి. చూడండి, ఇప్పుడు నేను దీనికి 12 స్టిక్స్ని యూజ్ చేస్తున్నానండి. ఒక స్టిక్కి ఒక సైడ్ వైపున బార్కి గ్లూ రాసేసి ఇంకో స్టిక్ దాన్ని అంటించేసానండి. ఈ విధంగా మనం 12 స్టిక్స్ని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోవాలండి. 6 దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు టైం పట్టిద్ది కాబట్టి నేను ఇది ఎలా అంటిస్తున్నానో చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం అంటించేసుకొని 12 స్టిక్స్ అంటించుకుంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వస్తుందండి. నేను ఏ స్టిక్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కింద బేస్ లాగా అంటించేసానండి. దీని మీద మనం గ్లూ వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసిన పెన్ స్టాండ్ని తిరగేసేసి, అంటే తిరగేందుకు వేస్తున్నామంటే దాన్ని బోర్లాగా మనకి ఎక్కడ పుల్ల వంకర లేకుండా మనకి ఈ ఫ్రేమ్కి అడుగున పెట్టిన బేస్కి కరెక్ట్గా అంటుకుంటుందో అక్కడ గమ్ము వేసేసి ఆ బేస్ని దాని మీద పెట్టి దాన్ని ఆపోజిట్లో తిప్పేసేయాలండి. కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనం అంటించుకుంటే స్టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. లేదంటే మనం అడుగున ఎంత గమ్ము రాసినా కానీ అది ఆ బేస్కి అంటకుండా ఉంటే మనం ఎంత గమ్ము వేసినా వేస్టేనండి. అందుకని నేను ఈ విధంగా దాన్ని స్టిక్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు అండి. పూసలు కానీ చమ్కీలు కానీ మన ఇష్టం అండి. ఏదైనా ఫ్లవర్స్ పేపర్స్తో కానీ మన ఇష్టం, మన టేస్ట్ని తగ్గట్టు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనం దాన్ని డెకరేషన్ చేసుకోవచ్చు అండి. నేనైతే చిన్న రింగ్స్ లాగా ఉన్నాయండి, నేను వీటిని రాఖీలు చేయడానికి ఉపయోగించాను. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్లో కూడా ఉపయోగించానండి. నేను దీన్ని డెకరేషన్ కోసం వాడుతున్నానండి. ఎక్కడైతే ట్రయాంగిల్స్ కార్నర్స్ ఉన్నాయోనండి ఆ కార్నర్స్ అన్నిటి దగ్గర నేను గ్లూ అప్లై చేసేసి ఈ రింగ్స్ని పెట్టేశానండి. ఫోన్లో కంటే ఇది వీడియోలో కంటే విడిగా చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా లేదా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఎక్కడైతే ఆ కార్నర్స్ బయటకు కనిపిస్తున్నాయో ఆ మొత్తం నేను గ్లూ డ్రాప్స్ వేసేసి నేను అక్కడ ఈ రింగ్స్ని స్టిక్ చేసేసానండి. ఈ విధంగా మనం ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అసలు ఈ స్టోన్స్ కుందన్స్ కానీ ఇవి ఇప్పుడు నేను పెట్టే ఈ రింగ్స్ కానీ ఏమీ వద్దు, సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ డెకరేషన్ అనేది ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి
నచ్చుతుందండి. నేను ఇవి ఎందుకు పెట్టానంటే కొంచెం వీడియోలో చూస్తానికి అందంగా కనిపిస్తుందని పెట్టాను. కానీ వీడియోలో కంటే ఇవి పెట్టిన తర్వాత విడిగా చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇంకొకటి ఇందులో నాకు మొత్తం చేసి కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ వైలెట్ బదులు గ్రీన్ తీసుకొని ఉంటే బాగుండు అనిపించిందండి. ఎందుకంటే వైలెట్ బదులు గ్రీన్ పెట్టుంటే బాగుండేమో అనిపించింది. కానీ చూస్తానికైతే చాలా బాగుందండి. ఇది మల్టీపర్పస్ యూజ్ అండి. పెన్ స్టాండ్కి యూజ్ చేసుకోవచ్చు, మనం స్పూన్స్ అవి వేసుకోవచ్చు, లేదా ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. చూడండి ఈ విధంగా మొత్తం డెకరేషన్ చేసుకున్నాక నేను పెన్నులు పెడుతున్నాను. చూడండి కొన్ని పెన్నులు అయితే పెడుతున్నానండి. నాకు దాదాపు ఇందులో ఇంకా పెడితే పడతాయి కానండి, ఇప్పటికి 15 పెన్నుల దాకా పెట్టానండి. చక్కగా పట్టినవి పెన్ ఆర్ పెన్సిల్స్ పెట్టాను. చూడండి చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్.